గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం యూనిట్ 2 కంప్లీట్ చేసాము. యూనిట్ 3 ఇంటిగ్రల్ న్యూమరికల్ ఇంటిగ్రేషన్ దీనికి పేరు దీని ఇంకా ఏమంటే న్యూమరికల్ క్వాడ్రేచర్ రాస్తాం. అది చాప్టర్ పేరు న్యూమరికల్ ఇంటిగ్రేషన్, న్యూమరికల్ క్వాడ్రేచర్. మనం యూనిట్ 2లో న్యూమరికల్ ఇంటిగ్రేషన్ చేసాము, న్యూమరికల్ డిఫరెన్షియేషన్ చేసాము. ఇక్కడ ఇంటిగ్రేషన్ చేస్తాం. సో న్యూమరికల్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? ద ప్రాసెస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ బై అప్లయింగ్ న్యూమరికల్ టెక్నిక్స్. మనం న్యూమరికల్ టెక్నిక్స్ అప్లై చేయడం ద్వారా ఇంటిగ్రేషన్ చేయడమే న్యూమరికల్ ఇంటిగ్రేషన్. సో దీంట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ డిరైవ్ 10 మార్క్స్, మోస్ట్ ఇంపార్టెంట్ డిరైవ్ న్యూటన్ కోట్స్ quadrature formula. సో దీనికి ఇంక పేరు జనరల్ క్వాడ్రేచర్ ఫార్ములా. సో చూడండి, ఇది న్యూటన్ అంటే ఒక మ్యాథమెటిషియన్, కోట్ అంటే ఒక మ్యాథమెటిషియన్. వీళ్ళిద్దరూ కలిపి కనిపెట్టిన ఫార్ములా ఇది జనరల్ క్వాడ్రేచర్ ఫార్ములా, అంటే జనరల్ ఇంటిగ్రేషన్ ఫార్ములా. సో ఈ ఫార్ములాని బేస్ చేసుకుని మనకి ముందు కొన్న ఇంటిగ్రేషన్ అన్నీ వచ్చాయన్నమాట. అర్థమైందా? అందువల్ల ఇది జనరల్ క్వాడ్రేచర్ ఫార్ములా అంటాం దీన్ని. సో జనరల్ క్వాడ్రేచర్ ఫార్ములా ఒకసారి 10 మార్క్స్కి డిరైవ్ జనరల్ క్వాడ్రేచర్ ఫార్ములా అని అడుగుతారు. మనం ముందు జనరల్ క్వాడ్రేచర్ ఫార్ములా ఏంటో రాసుకోవాలి. సో general quadrature formula is general quadrature formula. అంటే జనరల్ ఇంటిగ్రేషన్ ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రల్ x0 to xn f of x dx is equals to nh into y0 plus n by 2 into delta y0 plus n into 2n minus 3 by 12 into delta square y0 plus n into n minus 2 whole square by 24 into delta cube y0 plus n power 4 by 5 minus 3n cube plus 2 plus 11n square by 3 minus 3n into delta power 4 y0 by 4 factorial plus so on. This is general quadrature formula, Newton Cotes quadrature formula. సో దీని నుంచి మనకి ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ అన్నీ వచ్చాయి కాబట్టి ఇది జనరల్ ఫార్ములా అయింది. మీకు ఇది రాలేదనుకోండి, ఇది కంఠస్థ పెట్టక్కర్లేదు, చిన్న గ్యాప్ వదులుకొని ముందు మనం ప్రూఫ్ చేసాం అనుకోండి, ఆ ప్రూఫ్లో వచ్చిన ఆన్సర్ ఇక్కడ రాసేవచ్చు. ఓకేనా? ఇదంతా కంఠస్థ పెట్టాల్సిన పని లేదు, మనకి ఇది ఆన్సర్ రావాలి. ఇంటిగ్రల్ x0 to xn f of x dx equal to nh into y0 plus n by 2 into delta y0 plus n into 2n minus 3 by 12 into delta square y0 plus n into n minus 2 whole square by 24 into delta cube y0 plus infinity so on. So this is general quadrature formula. దీన్ని మనం ఇప్పుడు డిరైవ్ చేయాలి. ఎలా చేస్తాం చూడండి. ప్రూఫ్. సో ఇక్కడ స్టేట్మెంట్ అని రాసి చిన్న గ్యాప్ వదులుకొని ప్రూఫ్ రాసి ఆ వచ్చిన ఆన్సర్ ఇక్కడ రాసింది. సో ప్రూఫ్. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే లెట్ us కన్సిడర్ క్లోజ్డ్ ఇంటర్వెల్ a, b. మనం ఇంటిగ్రేషన్ చేస్తున్నాం కదా, సో ఒక క్లోజ్డ్ ఇంటిగ్రల్ తీసుకుందాం. క్లోజ్డ్ ఇంటిగ్రల్ a, b. సో క్లోజ్డ్ a, b అది. ఓకేనా? సో ఇప్పుడు a, b దీని అర్థం ఏంటి? క్లోజ్డ్ 2, 4 అంటే అర్థం 2కి 4కి మధ్యలో నెంబర్లన్నీ ప్లస్ 2, 4 కదా. ఇప్పుడు క్లోజ్డ్ a, b అంటే A, B and also in between A and B.
ఇప్పుడు ఏం చేద్దామంటే ఏ కామా బి మధ్య ఉన్న వాల్యూస్ని n సబ్ ఇంటర్వెల్గా రాద్దాం. సో let us split closed a comma b into n equal sub intervals. సో n ఈక్వల్ సబ్ ఇంటర్వెల్గా రాద్దాం. ఎలాగంటే ఫస్ట్ ఇనీషియల్ వాల్యూ x0 less than x1 less than x2 so on less than xn equal to b. ఇలా మనం n సబ్ ఇంటర్వెల్గా రాద్దాం. సో ఇక్కడ ఇనీషియల్ వాల్యూ ఏ, ఫైనల్ వాల్యూ బి, ఆ మిడిల్లో వాల్యూస్ x1 x2 so on xn minus 1 where xn is equals to x0 plus n into h. ఇది ఫార్ములా. సో xn ఫార్ములా ఏంటి? x0 plus n into h where h is length of the sub interval. సపోజ్ మనం 2,5 ఉంది. మనం వీటిని ఈక్వల్ సబ్ ఇంటర్వల్ అన్నాం కదా ఇక్కడ, అందువల్ల లెంగ్త్ ఆఫ్ ది సబ్ ఇంటర్వల్ 1 తీసుకున్నాం. అంటే హెచ్ వాల్యూ 1 తీసుకుని మనం సబ్ ఇంటర్వల్గా రాయాలి మనం. సో ఇప్పుడు ఇది x0 ఎంత ఇక్కడ? x0 2 అవునామా? xn ఎన్ని వస్తాయి తెలియదు కాబట్టి లాస్ట్ ద్వారా ఉంచుదాం. సబ్ ఇంటర్వల్ హెచ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాం సపోజ్కి. ఇప్పుడు ఇది x0, నెక్స్ట్ ఈ x1 ఎంతో తెలియాలి కదా. సో xn ఫార్ములా ఏంటి? x0 ప్లస్ n ఇంటూ హెచ్ కదా. x1 కావాలి ఇప్పుడు మనకి. సో x1 అంటే x0 ఎంత? 2 ప్లస్ xn n బదులు 1 ఇంటూ హెచ్ బదులు 1 అవునమ్మా? n బదులు 1 హెచ్ బదులు 1. సో 2 ఇంటూ 1 3 అంటే ఫస్ట్ సబ్ ఇంటర్వల్ ఏంటి? 2,3. సెకండ్ సబ్ ఇంటర్వల్ 3,4 ఎందుకంటే హెచ్ వాల్యూ 1 కాబట్టి 3,4 4,5 అలాగే. సో లెంగ్త్ అది సబ్ ఇంటర్వల్స్. అర్థమైందమ్మా? సో ఇలా మనం సబ్ ఇంటర్వల్స్ డివైడ్ చేస్తాం. ఇప్పుడు మనం let us consider Newton's forward interpolation formula. Newton's forward interpolation formula తీసుకున్నాం. interpolation formula. సో న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా ఏంటి? y is equals to yని మనం pn of x అనుకున్నాం. ఇంటర్పోలేషన్ ఫార్ములా ఇది. సో pn of x is equals to ఫార్ములా ఏంటి? y0 ప్లస్ p ఇంటూ డెల్టా y0 ప్లస్ p ఇంటూ p మైనస్ 1/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్టా స్క్వేర్ y0 ప్లస్ p ఇంటూ p మైనస్ 1 ఇంటూ p మైనస్ 2/3 ఫ్యాక్టోరియల్ ఇంటూ delta cube y0 plus so on infinity. This is Newton's forward interpolation formula. ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. అక్కడ దాకా రాసుకోండి. where p is equals to x minus x0/h అలా రాస్తూ ఉండాలి. న్యూటన్స్ ఫార్ములా ఎక్కడ రాసినా p వాల్యూ రాయాలి. x minus x0/h x minus x0/h. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంటిగ్రేషన్ చేద్దాం. ఇక్కడ దగ్గర రాసారా? ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేషన్ చేద్దాము. ఇనీషియల్ వాల్యూ x0, ఫైనల్ వాల్యూ xn కాబట్టి ఇంటిగ్రల్ x0 to xn f of x dx. f of x బదులు ఇంటర్పోలేషన్ పాలినామియల్ తీసుకోండి. ఇంటిగ్రల్ x0 to xn pn of x dx where pn of x is interpolation polynomial అని తీసుకోండి. సో ఇప్పుడు pn of x అంటే ఇది మొత్తం సబ్స్టిట్యూట్ చేద్దాం ఇక్కడ. అప్పుడు ఏమొస్తుందమ్మా? ఇంటిగ్రల్ x0 to xn ఏమొచ్చింది ఇక్కడ? y0 ప్లస్ p ఇంటూ డెల్టా y0 ప్లస్ p ఇంటూ p మైనస్ 1/2 ఇంటూ డెల్టా స్క్వేర్ y0 ప్లస్ p ఇంటూ p మైనస్ 1 ఇంటూ p మైనస్ 2/6 ఇంటూ డెల్టా క్యూబ్ y0 ప్లస్ సో ఆన్ dx. dx ఉంది కదా చివరికి dx రాసాం. ఇక్కడ 6 ఎందుకు రాసాం? 3 ఫ్యాక్టోరియల్ కాబట్టి 6 రాసాం. అక్కడ రాస్తాం. ఇప్పుడు ఇక్కడ
ఇది మొత్తం వేరియబుల్ పీలో ఉంది కానీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కాబట్టి మొత్తాన్ని పీలోకి మార్చేయాలి మనం. ఎలాగో చూడండి, ఇక్కడ పీ వాల్యూ ఎంత ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ బై హెచ్ కదా, దాని నుంచి మనం డిఎక్స్ అని డిపిలోకి మార్చేయాలి. ఎలాగో చూడండి, ఇలాగ రాసుకున్నాం. సో ఇంటిగ్రల్ ఎక్స్ నాట్ టు ఎక్స్ఎన్ వై నాట్ ప్లస్ న్యూటన్స్ ఫార్వర్డ్ రాసాము. నెక్స్ట్ స్టెప్లో సో బోర్డు చూడండి. నెక్స్ట్ సో పీ ఎంత పీ వాల్యూ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ బై హెచ్. దీని నుంచి ఎక్స్ ఈక్వల్ టు ఏమో హెచ్ ఎక్స్ నాట్ ప్లస్ పీ ఇంటూ హెచ్. సో ఇప్పుడు డెరివేటివ్ చేస్తే ఎక్స్ నాట్కి ఇనిషియల్ వాల్యూ ఒక కాన్స్టెంట్ 0 పీ ఇంటూ హెచ్ అంటే డిపి ఇంటూ హెచ్, హెచ్ ఇంటూ డిపి. హెచ్ అనేది కాన్స్టెంట్, పీకి డెరివేటివ్ డిపి అంటే ఇక్కడ డిఎక్స్ బదులు డిపి రాయాలి. అలాగే ఇనీషియల్ వాల్యూ ఫైనల్ వాల్యూ బదులు 0 to n రాయండి. అప్పుడు ఇక్కడ ఏమొస్తుందంటే ఇక్కడ రాస్తాం డిఎక్స్ ఈక్వల్ హెచ్ ఇంటూ డిపి. అప్పుడు ఇంటిగ్రేషన్ ఎలా మారుతుందంటే therefore ఎక్స్ నాట్ టు ఎక్స్ఎన్ ఇది రాయాలి మధ్యలో ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఇనీషియల్ వాల్యూ 0 అని ఫైనల్ వాల్యూ n అని తీసుకోండి 0 to n. సో ఇనీషియల్ వాల్యూ 0 అని ఫైనల్ వాల్యూ n అని తీసుకోండి. వై నాట్ ప్లస్ p into delta y naught plus p into p minus 1 p square minus p by 2 into delta square y naught plus p into p minus 1 into p minus 2 ఎంత మల్టిప్లై చేస్తే p square minus p into p minus 2 అంటే ఎంత వస్తుందా p cube minus 2p square minus 3p square plus 2p by 6 p cube minus 3p square plus 2p by 6 into delta cube y naught plus so on into h into dp. dx అనేది రాయాలి h into dp. ఆ h ముందు తీసుకొచ్చి అప్పుడు ఇంటిగ్రేషన్ చేయాలి. h into ఇంటిగ్రల్ 0 to n y naught plus p into delta y naught plus p square minus p by 2 into delta square y naught plus p cube minus 3p square plus 2p by 6 into delta cube y naught plus so on dp. ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు p చేయాలన్నమాట. రాసుకోండి అలాగా. అర్థమైందమ్మా? ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేద్దాం జాగ్రత్తగా. బోర్డు చూడండి అందరూ. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ ఇంటూ ఇంటిగ్రేట్ చేద్దాం వై నాట్ ఇంటూ ఇంటిగ్రల్ 1 dp అంటే p అంటే వై నాట్ ఇంటూ పి. ఫస్ట్ది వై నాట్ ఇంటూ పి ఫస్ట్. సెకండ్ది పీ స్క్వేర్కి పీ క్యూబ్ బై 3 పీకి పీ స్క్వేర్ బై 2 అంటే దీన్ని ఏమి రాయాలి 1/2 అలా బయట రాయండి. పీకి ఇంటిగ్రేషన్ పీ స్క్వేర్కి సారీ ఇది ఉండిపోయింది కదా, ఇది ఉంది కదా పీ స్క్వేర్ బై 2 పీ స్క్వేర్ బై 2 ఇంటూ డెల్టా వై నాట్. అర్థమైందా? ఇక్కడ వై నాట్ ఇంటూ 1 కదా 1 ఇంటూ డిపి ఇంటిగ్రేషన్ ఇంటిగ్రల్ 1 dpకి పీ ఓ పీ రాసాము వై నాట్ ఇంటూ పీ. నెక్స్ట్ ఇంటిగ్రల్ పీకి పీ స్క్వేర్ బై 2 నెక్స్ట్ ప్లస్ హాఫ్ బయట రాయండి పీ స్క్వేర్కి పీ క్యూబ్ బై 3 మైనస్ పీకి పీ స్క్వేర్ బై 2 ఇంటూ డెల్టా స్క్వేర్ వై నాట్. నెక్స్ట్ ప్లస్ 1/6 ఇంటూ పీ క్యూబ్కి పీ పవర్ 4/4 మైనస్ పీ స్క్వేర్కి 3p క్యూబ్ బై 3 ప్లస్ 2p స్క్వేర్ బై 2 ఇంటూ డెల్టా క్యూబ్ వై నాట్ ప్లస్ సో ఆన్ డిపి. ఇక డిపి ఎక్కలేదు కదా ఇంటిగ్రేషన్ చేస్తాం. అలా మనం ఇంటిగ్రేషన్ చేయాలి. ఇంటిగ్రల్ ఎంత 0 to n అంతే కదా. లోయర్ ఇంటిగ్రల్ అప్పర్ ఇంటిగ్రల్. సో లోయర్ వాల్యూ 0 అప్పర్ వాల్యూ 1 n అనమాట. సో అలా రాయాలి. సో ఇక్కడ 3 క్యాన్సిల్ 2 క్యాన్సిల్. ఏమైనా అర్థమైందా? జస్ట్ మనం ఇంటిగ్రేషన్ చేస్తాం అంతే. ఇప్పుడు అప్పర్ లిమిట్ n కదా n సబ్స్టిట్యూట్ చేయండి అంటే p బదులు n రాసుకుంటూ రావాలి.
లోయర్ లిమిట్ 0 రాస్తే మొత్తం 0 అయిపోతాయి. సో ఓన్లీ అప్పర్ లిమిట్ రాస్తే సరిపోతుంది. సో అప్పర్ లిమిట్ ఏమొస్తుందమ్మా, h ఇంటూ y0 ఇంటూ n ప్లస్ n స్క్వేర్ బై 2 ఇంటూ డెల్టా y0 ప్లస్ హాఫ్ ఇంటూ n క్యూబ్ బై 2 మైనస్ n స్క్వేర్ బై 2 ఇంటూ డెల్టా స్క్వేర్ y0 ప్లస్ 1 బై 6 ఇంటూ n power 4 by 4 minus n cube plus n square into delta cube y0 plus so on. లోయర్ లిమిట్ 0 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, అన్ని 0 అయిపోతాయి. అందువల్ల సబ్స్టిట్యూట్ చేయక్కర్లేదు, అలా రాసుకోండి. ఇప్పుడు అన్నిట్లోంచి n కామన్ తీసింది. సో n కామన్ తీసి ఏమొస్తుందమ్మా, దట్ ఈజ్ ఈక్వల్స్ టు అన్నిట్లోంచి n కామన్ తీసింది nh ఇంటూ అన్నిట్లోంచి n కామన్ తీసేస్తే ఫస్ట్ ఎంత y0 ప్లస్ n బై 2 ఇంటూ డెల్టా y0 ప్లస్ ఈ రెంట్లో n కామన్ తీసింది. అప్పుడు ఏమొస్తుందమ్మా 1 బై 2 ఇంటూ n స్క్వేర్ బై 2 మైనస్ n బై 2 డెల్టా స్క్వేర్ y0 ప్లస్ 1 బై 6 ఇంటూ ఈ మూడింట్లోంచి n కామన్ తీసండి, తీస్తే ఏమొస్తుంది n క్యూబ్ బై 4 మైనస్ n స్క్వేర్ ప్లస్ n ఇంటూ డెల్టా క్యూబ్ y0 ప్లస్ సో ఆన్ అలా వస్తుంది. అర్థమైందా? ఆ నెక్స్ట్ వచ్చేది ఆన్సర్ అలా రాసుకో. ఇది n క్యూబ్ బై 3, ఇది p స్క్వేర్ బై 2 హాఫ్ ఇంటూ p క్యూబ్ బై 3, p క్యూబ్ బై 3 కదా. ఇక్కడ మనం ఏం చేస్తాం, అది కరెక్టే. సో ఇది p క్యూబ్ బై 3, ఇక్కడ ఇది n క్యూబ్ బై 3, ఇక్కడ కూడా n స్క్వేర్ బై 3, n స్క్వేర్ బై 3 రాసుకోండి. నెక్స్ట్ ఇది n పవర్ 4 బై 4, సో n పవర్ 4 బై 4 మైనస్ n క్యూబ్ ప్లస్ n స్క్వేర్ అంతే. సో 1 బై 6 ఇంటూ అర్థమైంది కదా, ఇది సింపుల్ చేస్తే వచ్చింది ఆన్సర్. సో నెక్స్ట్ స్టెప్లో ఇదంతా ఇంటిగ్రల్ ఫార్ములా, ఇంటిగ్రల్ x0 టు xn f ఆఫ్ x dx ఈజ్ ఈక్వల్స్ టు nh ఇంటూ y0 ప్లస్ n బై 2 ఇంటూ డెల్టా y0 ప్లస్ హాఫ్ ఇంటూ ఇప్పుడు ఇక్కడ ఎల్సిఎం ఎంత, 3కి 2కి ఎల్సిఎం 6 ఇంటూ 2 12 అనమాట. సో 1 బై 12 ఇంటూ ఇక్కడ 2n స్క్వేర్ మైనస్ 3n, n కామన్ తీసేస్తే n ఇంటూ n కామన్ తీసేస్తే 2n మైనస్ 3, సో 2n మైనస్ 3 బై 12. సో ఏమవుతుంది ఇది n ఇంటూ 2n మైనస్ 3 బై 12 ఇంటూ డెల్టా స్క్వేర్ y0 ప్లస్ 1 బై 6 ఇంటూ ఇక్కడ కూడా 6 ఇంటూ 4 ఎంత 24 కదా. సో 1 బై 24 ఇంటూ ఇక్కడ కూడా మూడిట్లో n కామన్ తీసింది ముందుకి. సో n కామన్ తీస్తే n బై 24 ఇంటూ ఇక్కడ ఎల్సిఎం ఎంత 4 ఎల్సిఎం, సో n స్క్వేర్ n కామన్ తీస్తాం మైనస్ 4n ప్లస్ 1 అర్థమైందా, ఇంటూ డెల్టా క్యూబ్ y0 ప్లస్ సో ఆన్. మరి నెక్స్ట్ టైం కూడా నెక్స్ట్ టైం కూడా రాసుకుంటే నెక్స్ట్ టైం కూడా వస్తుంది. అర్థమైందా, అలా రాసుకుంటాం. ఇక్కడ 4. సో ఇక్కడ లాస్ట్ ఆన్సర్
ఇంటికి x నాట్ టు xn f of x dx is equals to nh into y naught plus n by 2 into delta y naught plus n into 2n minus 3 by 12 into delta square y naught plus n into దీని ఏమన్నా రాయచ్చు అంటే n minus 2 whole square అని రాయచ్చు by 24 into delta cube y naught నెక్స్ట్ కూడా వస్తుందో రాయట్లేదు. దిస్ ఈజ్ న్యూటన్ కోట్స్ quadrature formula. So this is Newton Cotes quadrature formula. అర్థమైందమ్మా? చాలా ఇంపార్టెంట్, 10 మార్క్స్ ఇంపార్టెంట్. అర్థమైందా? ఈ ఫార్ములా బేస్ చేసుకుని ముందు మనకి ట్రెప్జాడేల్ రూలు, తర్వాత సింప్సన్స్ 1/3, 380 ఇవన్నీ వస్తాయి. అక్కడ ఫార్ములా చెప్పి చెప్తానండి. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అదే టెస్ట్ రాసుకోండి. యూనిట్ 1లో యూనిట్ 3లో మోస్ట్ ఇంపార్టెంట్ 10 మార్క్స్ స్టార్టింగ్ ఫస్ట్దే ఉంది. స్టేట్ అండ్ డిరైవ్ న్యూటన్స్ క్వాడ్రేచర్ ఫార్ములా, న్యూటన్ కోట్స్ క్వాడ్రేచర్ ఫార్ములా అని ఇస్తారు, ఆర్ జనరల్ క్వాడ్రేచర్ ఫార్ములా అని ఇస్తారు. అర్థమైందమ్మా? థ్యాంక్ యూ.